అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది. తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధమవుతున్నారు. ఇక పెద్దారెడ్డిని తాడిపత్రికి పోలీసులు తీసుకెళ్లాలని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే పోలీస్ ఫోర్సు ఉపయోగించాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే మరోవైపు తాడిపత్రిలో ధ్యాన శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపట్టబోతున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే ఈ కార్యక్రమానికి భారీగా తరలి రావాలని కార్యకర్తలకు జేసీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండటంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 700 మంది పోలీస్ సెక్యూరిటీతో పహారా కాస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధమవుతున్నారు. పెద్దారెడ్డిని తాడిపత్రికి పోలీసులే తీసుకెళ్లాలని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే పోలీస్ ఫోర్స్ ఉపయోగించాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే మరోవైపు తాడిపత్రిలో ధ్యాన శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపట్టబోతున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ కార్యక్రమానికి భారీగా తరలి రావాలని కార్యకర్తలకు జేసీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండటంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక 700 మంది పోలీస్ సెక్యూరిటీతో పహారా కాస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధమవుతున్నారు. పెద్దారెడ్డిని తాడిపత్రికి పోలీసులే తీసుకెళ్లాలని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే పోలీస్ ఫోర్స్ ఉపయోగించాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పూర్తి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ రోజు హైకోర్టు ఆదేశాల మేరకు పెద్దారెడ్డిని తాడిపత్రికి పంపేయాలని చెప్పి ఓవైపు పోలీసులు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మనం చూడొచ్చు. ఈ రోజు తాడిపత్రిలో ఉన్నాము. ఈ ధ్యాన శివుడి విగ్రహాన్ని ప్రారంభించాలని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం. ఇప్పటికే ఇక్కడ పెద్ద ఎత్తున జనాలు కూడా ఇక్కడ గుమికూడడం జరిగింది. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున పోలీసుల బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దాదాపు 400 మంది పోలీసులను తాడిపత్రిలో మోహరించిన పరిస్థితి. ఓవైపు పెద్దారెడ్డిని ఈ రోజు 10 గంటల పైన ఆ పోలీసు బందోబస్తు మధ్య తాడిపత్రికి తీసుకొస్తారన్న ఒక సమాచారం ఉంది. అయితే ఈ రోజే ఇక్కడ ఉన్నటువంటి ధ్యాన శివుడికి సంబంధించినటువంటి విగ్రహాన్ని ప్రారంభించేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి సిద్ధమయ్యాడు. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డితో పాటు జేసీ ప్రభాకర్ ఈ విగ్రహం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికీ నియోజకవర్గంలో కూటమి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి రావాలని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. ఓవైపు బీజేపీ, జనసేన, అదేవిధంగా టీడీపీ నేతలందరూ కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా తరలి రావాలని కూడా పెద్ద ఎత్తున పిలుపునిచ్చినప్పుడు ఇప్పటికే చూడొచ్చు మనం పెద్ద ఎత్తున జనాలందరూ కూడా ఒక్కొక్కరి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తున్నా వర్షాన్ని లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. పూర్తిగా నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది సేపట్లో పెద్దారెడ్డి ప్రస్తుతం అయితే సింహంపల్లిలో ఉన్నాడు. మరికొద్ది సేపట్లో ఆయన అనంతపురం తీసుకొస్తారని ఒక సమాచారం కూడా అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఉత్కంఠ కూడా నెలకొంది. కొన్ని రోజులుగా ఆయన్ని ఏదైతే పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రానిమని చెప్పి పెద్ద ఎత్తున ఆ జేసీ వర్గీయులు అడ్డుకుంటున్న పరిస్థితి. గత 5 సంవత్సరాలుగా కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కొందరు టీడీపీ నేతలు రానిలేదు. ఈసారి కూడా రానిచ్చే పరిస్థితి లేదని చెప్పి ఇప్పటికే ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తారా, పోలీసులు అక్కడే అడ్డుకుంటారన్న ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. సంపత్. ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్.